కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ నటనలు చాలునులే. రచయిత్రి శ్రీమతి పి సత్యవతి. ఈ కథ సత్యవతి గారికి నచ్చిన కథ. ఈ కథ నవ్య నీరాజనం 50 కథలు 50 మంది కథకుల అంతరంగాలు పేరుతో జగన్నాథ్ శర్మ గారి సంపాదకత్వంతో ఆంధ్రజ్యోతి నవ్యవారు ప్రచురించారు. అందులోంచి తీసుకుంటున్నాను. సత్యవతి గారు ఈ కథ తనకి నచ్చడానికి కారణం ఏమని చెప్తారంటే, నా కథల్లో ఏది ఇష్టం అంటే చెప్పడం కష్టమే, అయితే నటనలు చాలులే కథ ఎందుకు ఇష్టం అంటే కన్న ప్రేమే కారణం. తల్లి బిడ్డలపై ఎలా ప్రేమ ఉంటుందో అలాగే రచయిత లేదా రచయిత్రికి తన రచన పట్ల అంతే సమాన ప్రేమ ఉంటుంది. అయితే ఈ కథలో సాధికారికత అంటే కేవలం తన బతుకు తాను బతకడమే కాదు, సమాజాన్ని పట్టించుకున్నప్పుడు మాత్రమే ఆ సాధికారతకి ఓ అర్థం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాను. అందుకే ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం అంటారు సత్యవతి గారు. వినండి. నటనలు చాలులే కథ, పి సత్యవతి గారి రచన. వైశాఖ మాసాన్ని తలపిస్తున్న వర్షాకాలపు మధ్యాహ్నం ఆటో నుంచి వెలువడే పొగ ఊపిరాడనీయకుండా చేస్తూ ఉంటే నోటికి ముక్కుకి పమిటిచెంగు అడ్డం పెట్టుకుని పక్కకి తిరిగి చూసింది గీత. అస్వస్థతతో ఆసుపత్రిలోని ఒక స్నేహితురాల్ని పరామర్శించి మధ్యాహ్న భోజన సమయానికి ఇల్లు చేరాలని బయలుదేరింది. చూడగా తానెక్కిన వాహనం కదలడం లేదు. ఎప్పుడాగిపోయిందో. ముందు ఓ జనవాహన సముద్రం, నల్ల జెండాలు, పోలీస్ యూనిఫామ్స్. రాస్తారోకోనంటమ్మా, ఎంతసేపటికి అవుతుందో ఏమో. ఎవరో మంత్రిగారు రావాలనంట. మీరు వెనక్కి వెళ్ళిపోతానంటే తిప్పేస్తా, లేదంటే దిగిపోండి. ఇంకాసేపు అయితే నా ఆటోకి ఏమవుతుందో. నిన్నగాక మొన్న బ్యాంకులో అప్పు తెచ్చి కొన్నా. ఆటో అతను కంగారుగా అంటున్నాడు. గీత గబుక్కున దిగేసింది. జనం మధ్య నుంచి దూరి రాస్తారోకో సముద్రాన్ని ఈది అవతల ఒడ్డుకి చేరాలని ఆరాటం. అవతల వైపుకి చేరితే చాలు, మరో ఆటో పట్టుకోవచ్చు. ఆవేశం నినాదాలై ఎగిసిపడుతోంది. అసహనం లాఠీచార్జీ రూపం దాలుస్తోంది. ఒకటే తొడతొక్కిడి. జన్మలో ఇటువంటి సందర్భంలో ఇరుక్కోలేదు. మంత్రిగారు వస్తున్నారు, కార్లు వచ్చేస్తున్నాయి, దారివ్వండి. లాఠీలకి పని బాగానే తగిలింది. కార్లని మధ్యకి రానిచ్చి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు ఆందోళనకారులు. దానికి ముందు మరో వలయాన్ని సృష్టించాయి పోలీస్ యూనిఫామ్స్. గీత తనంతట తాను నడవలేదు, కానీ ముందుకి పక్కలకి వెళ్తోంది. నిన్నటి లాకప్ డెత్కి నిరసన ఎవరో అంటున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంసం, సాటి మనుషులకి ఇబ్బంది, వీటి వల్ల జరిగేదేం ఉండదు, ఇది తప్ప అని మరో కళ్ళజోడైనా నిట్టూర్చాడు. ఎవరు సార్ సాటి మనుషులు? మనమా? మనం నిజంగా సాటి మనుషులమైతే గబగబా ముందుకు పోయి మంత్రిగారిని న్యాయం కోసం నిలదీసేవాళ్ళం. తప్పు సార్, మనం సాటి మనుషులం కాం అన్నాడు ఒక నల్ల జెండా పట్టుకున్న అబ్బాయి. వాడి ప్రాణం పోతే పోయింది, మనకు ఒక గంట ఇబ్బంది కాకూడదు, మన మీద ఈగ వాలకూడదు, ఒక కళ్ళజోడమ్మాయి వ్యాఖ్యానించింది. గీతకి ఒళ్ళు తూలినట్టే ముందుకు పడబోయింది. కళ్ళజోడమ్మాయి గబుక్కున ఆమెను పట్టుకుని ఒక పక్కకి లాగి నిలబెట్టింది. హోరు, ఒకటే సముద్రపు హోరు. మళ్లీ లాఠీలు లేస్తున్నాయి. నల్లబడ్జీ కళ్ళజోడమ్మాయి మీద పడిన లాఠీ గీత భుజాన్ని కూడా పలకరించింది. పర్లేదులేండి, ఇంతలో ఏం కాదు, మీరు కూడా మాలో మనిషి అనుకుని తగిలించుంటుంది ఆవిడ. ఓ పక్కగా నిలబడండి, ఇదంతా అయ్యే వరకు నేను ముందుకు పోతున్నాను అంటూ అరుచుకుంటూ ముందుకు కదిలింది ఆ అమ్మాయి. మళ్లీ నెట్టుకోవడం, తోసుకోవడం. ఈసారి గీత కళ్ళజోడు ఊడింది. పక్కన నిలబడ్డాయన దాన్ని అందుకుని గీత మొహానికి తగిలించాడు. కాస్త పగిలినట్టయింది. ఒక్క ఊపున ముందుకొచ్చింది గీత. కాస్త కాళ్ళు నిలదొక్కుంటే ఆగిన కార్లు కనిపించాయి. ఎంత చిత్రం! సాక్షాత్తు పిన్నే దిగుతోంది కారులోంచి. కళకళ్ళాడిపోయే మొహం, దయామృత వర్షం కురిపించే శ్రావణమేఘంలాగా చిరునవ్వులు చిందిస్తూ నీలి పట్టుచీరలో పిన్ని. పిన్ని అని సంభ్రమంగా అరిచింది గీత. ఏమా, చూడబోతే చదువుకున్నదానిలా ఉన్నావు? అవతల మినిస్టర్ గారు వస్తే ఇప్పుడు అరిచి మీ పిన్నిని పిలుస్తావా? బుద్ధిందా నీకు? గదిమింది ఒక కానిస్టేబుల్. ఆ కారు దిగింది మా పిన్ని. సంతోషం పట్టలేక పిలిచాను, సంజేషిగా అన్నది గీత. ఓ, నీకు పిచ్చి కూడా ఉందన్నమాట. పద పద, ముందుకో వెనక్కో కదులు. ఇక్కడి నుంచి అరవమాక, మళ్ళీ అరిస్తే వ్యానెక్కిస్తా అని లాఠీ జులిపించింది. దెబ్బలు అలవాట్లేని గీత అమ్మ అనుకుని ముందుకు నడిచింది. అరే గీతా మేడం, మీరొచ్చారేంటి? ఆమెను లేవదీసిన అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది. నేను రాలేదు, ఇరుక్కున్నాను. గొంతు పెగుల్చుకుని కాస్త సిగ్గుపడుతూ చెప్పింది.
మీకు ఇలాంటివి అలవాట్లు లేవులేండి, పదండి, నేను మిమ్మల్ని ఎలా అయినా ఆ ఒడ్డుకి నడిపిస్తాను అని చేపట్టుకుంది. తన పూర్వ విద్యార్థిని కావచ్చు. ఎంత దయ! గీత పగిలిన కళ్ళజోడు తీసి తుడిచిపెట్టుకుని చూసింది. పిన్ని కాదు, మంత్రిగారే. చూపు భ్రమ. దయగల అమ్మాయి గీతని ఈడ్చుకుపోయింది సముద్రపు అవతలి ఒడ్డుకి, భద్రతా జోన్లోకి. అక్కడ ఒక రిక్షా దొరికించుకుని మధ్యాహ్నం 2:30 గంటలకు ఇల్లు చేరింది. మేడం వచ్చింది, తలుపు తీ అన్నాడు సుందర్రావు. పరిచారిక తలుపు తీసింది. ఏం జరిగిందో చెప్పాలని నోరు తెరవబోతే ఆ పని అప్పటికే చేసేశాడు సుందర్రావు, గీతకు అవకాశం ఇవ్వకుండా. మేధావులు అతి తెలివితేళ్లతో ఎలా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారో, ఇంట్లో వాళ్ల రక్తపోట్లు, వంశాల గొప్పతనాలు, తులనాత్మక విశ్లేషణ యథావిధిగా ముగిశాక మృష్టాన్న భోజనం, విటమిన్ మాత్ర. రేపు నీకు రిటైర్మెంట్ ఫంక్షన్ కదూ, నువ్వు మాట్లాడాలి కదా, ప్రిపేర్ అయినట్లేదు, ఊరికే టైం వేస్ట్ చేస్తున్నావు అన్నాడు సుందర్రావు మళ్ళీ. స్నేహితురాల్ని పరామర్శించడమా, రాస్తారోకోలో ఇరుక్కోవడమా? ఏది టైం వేస్టు? సరే సరే, ఇప్పటికైనా ప్రిపేర్ అవు అన్నాడు పెద్దరికంతో. రేపటికి ఇవాళ నుంచే తయారింపులు. జీవితంలో స్పాంటేనిటీకి చోటు లేదు, అవసరం లేదు. గీత నవ్వుకుంటూ మరో గదిలోకి వెళ్ళింది. బయటకు వెళ్ళొచ్చిన బట్టలు మార్చుకుని అలవాటుగా అద్దం చేతిలోకి తీసుకుంది. కాస్త పరాగ్గా ఉందేమో, అది జారిపడింది, 3 ముక్కలైంది. పగిలిన హృదయాలను తప్ప ఏదైనా అతికించే ఒక జిగురుతో 3 ముక్కల్ని అతికించి మొహం చూసుకుంటే 3 మొహాలు కనిపించాయి. ఓసి గీత, ఎన్ని మొహాలే నీకు అని నాటకీయంగా అనుకుని మళ్లీ అద్దంలోకి చూసింది. రంగు వెలిసిన మొహాలు, ఎరుపు తగ్గిన పెదాలు, షాడోలద్దని కళ్ళు, పెక్కు ఫలిత కేశములున్ను. ఈ మధ్య కొంచెం పట్టుకుని చాలా కాలం అయింది. ఎందుకో ఓపే తగ్గినట్టు అనిపిస్తోంది. ఎన్నాళ్ళీ చిత్రీకరణ, అంతూ పొంతూ లేకుండా. రంగులద్దనం ఒక వ్యసనం. మొదలు పెట్టడమే మన పని, ఆపడం మన వశం కాదు. నీవు వీపు వెనక నుండి బ్లాక్మెయిల్ చేసే వ్యసనం అది. ఏమమ్మా గీతమ్మా, షల్ వి స్టాప్ ఇట్ అట్లీస్ట్ నౌ? అసలు అద్దంతోటే వచ్చిపడింది చిక్కంతా. అందాలు తెలపడానికి అద్దం ఎందుకు అంటుంది ఓ అదృష్టవంతురాలు. కానీ అంద వికారాలు చూపించడానికి ఖచ్చితంగా అద్దం అవసరమే. నిజాలు అందవికారాలవుతాయా? రంగులద్దుకోవడం నేర్చుకున్నాక అలా కనిపిస్తాయా? ఎవరద్దుకోమన్నారు నీ రంగులు? తప్పదు, అలవాటైనాక. తీసుకో కుంచెలు, పెయింట్ యువర్ ఫేస్. గీత అద్దాన్ని టేబుల్ మీద పెట్టి అలసటగా మంచం మీద వాలింది. కళ్ళు మూసుకున్న గీతకి తనని అవతల వైపుకి నడిపించిన అమ్మాయి గుర్తొచ్చింది. గుర్తు రావడం కాదు, వచ్చి ఎదురుగా నిలబడింది. ఏ రంగులు అద్దుకొని ఆ అమ్మాయి మొహం ఎంత ప్రకాశవంతంగా ఉంది, కళ్ళెంత నిర్మలంగా ఉన్నాయి. పొద్దున్న తన రిటైర్మెంట్కి అభినందనలు చెప్పడానికి ఫోన్ చేసిన కూతురు గుర్తొచ్చింది. తను కూడా ఇప్పటినుంచే రంగులు అద్దుతోంది. తనకి నకలుగా తయారవుతోందా? అది వరకు తనకి ఇలా జనం మధ్య నిర్భీతిగా నిలబడి లాఠీ దెబ్బల్ని లక్ష్య పెట్టకుండా ఎవరికోసమో తమ సమయాన్ని వెచ్చించే అమ్మాయిల్ని గురించి తెలీదు, పట్టించుకోలేదు. వాళ్లలో ఇంత దయ ఉంటుందని ఎప్పుడో తనకి పాఠం చెప్పినంత మాత్రాన తన చేయి పట్టుకుని జనాన్ని దాటిస్తుందని తెలీదు. వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, కనీసం వాళ్ళ కళ్ళల్లో కూడా చూడలేదు. ఏం చేస్తాం, ఏం చూస్తాం? జీవితం పరుగు. ఎంత తొక్కినా అంగుళం ముందుకు కదలని ఎక్సర్సైజ్ బైసికిల్, సిసిఫస్ బండ. కళ్ళు తిప్పడానికి ఎవరినైనా సూటిగా కళ్ళలోకి చూడ్డానికి తీరిందా? ఏదో గుండె మీద బరువు పెట్టినట్లయి కళ్ళు తెరిచింది. అద్దం టేబుల్ దిగి వచ్చి తన గుండె మీద కూర్చుంది. 3 మొహాలతో ప్రశ్నించింది. ఎవరికోసం పెట్టావు పరుగులు? ఎవరిని ఉద్ధరించడానికి? నిశ్శబ్దం. సమాధానం కోసం తడుములాట. రంగులద్దుకున్నా అన్నావు, ఎవరికోసం? మరో ప్రశ్న సంధించింది. గుండె మీద బరువుగా కూర్చున్న అద్దాన్ని తీసి టేబుల్ మీద పెట్టి, నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకొని, ఇది నా విశ్రాంతి సమయం. మళ్ళీ కళ్ళు మూసుకుంది. రంగులంటే పిన్ని గుర్తొచ్చింది. పిన్నే రంగులు, రంగులే పిన్ని. ఎన్ని వన్నెలు, ఎన్ని చిన్నెలు. చిరునవ్వులు సంచిలో వేసుకుని బొడ్లో దోపుకునేది. ఎవరికెంత మోతాదులో ప్రదర్శించాలో కొలిచి మరీ పెదాలకి అతికించుకునేది. ఓరీ దౌర్భాగ్య నీచ నికృష్ట అని తిట్టాలనిపించిన వాడిని కూడా భలేవారు సార్ అనాలని చెప్పేది. కాలం వెనక్కి తిరిగింది, చాలా వెనక్కి. 4 రోజుల క్రితం అమ్మ గీతకి 4 ఓణీలు కొనిచ్చి ఓణీల పండగ చేసింది. ఇక నుంచి రోజూ స్కూల్కి ఓణీ వేసుకుని వెళ్ళకపోతే వీప్ పగలగొడతానంది. అలవాట్లేని గీత అమ్మ చూడకుండా దాన్ని ఏ శైలకో ఇచ్చేసి స్కూల్కి పరిగెత్తేది. అలాంటిది ఒకరోజు అమ్మ వీధి వాకిట్లో ఉండడం చూసి తను పెరటి గుమ్మంలోంచి గృహప్రవేశం చేసింది. అక్కడ కుంకుడుకాయలు కొడుతూ పిన్ని. తన కొత్త ఓణి చుట్టుకుని తొక్కుడు బిళ్ళలాడే శైలు, వనజ. ఒకదానికి 6 ఏళ్ళు,
రెండోదానికి 8 ఏళ్ళు. శైల ఓణి లాక్కుని వేసుకుని నిశ్చింతగా నిలబడి కుంకుడుకాయల మేధం తిలకిస్తోంది తను. పిన్ని ఏ పని చేసినా ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా కోపం రాదు, వచ్చినా ప్రదర్శించదు. పొగిడి పనులు సాధించుకుంటుందే తప్ప ఎవరినీ సాధారణంగా తిట్టదు. కోపం మరీ అదుపు తప్పినప్పుడు మాత్రం కళ్ళెరజేసి మాడు పగలగొడతా అంటుంది. అది గుర్తొచ్చి, అందర్నీ మాడు పగలగొడతానంటున్నావు కదా, కుంకుడుకాయల్ని అంత నెమ్మదిగా కొడుతున్నావేంటి పిన్ని? నాకివి గుండ్రాయ్, వాటి మాడు పగలగొడతా అన్నది. పిన్ని నవ్వి, ప్రతి పనికి ఓ పద్ధతి ఉంటుందిరా గీత. పని వల్ల మనకి లాభం ఎక్కువ, నష్టం తక్కువ, లేదా అసలు నష్టం లేకుండానూ ఉండాలి. కుంకుడుకాయల మాడు పగలగొట్టావనుకో, గింజ చితికి తొక్కుకు అతుక్కుంటుంది. మనం దాన్ని నానేసినప్పుడు రసంలో చితికిన గింజలుండి జుట్టు నిండా ఇరుక్కుంటాయి. అదే సున్నితంగా కొట్టి గింజ పళాన తీసి పారేసామనుకో, తొక్కులు మాత్రం ఉంటాయి, రసం శుభ్రంగా ఉంటుంది. అంతకుముందు 2 రోజులు ఎండలో కుంకుడుకాయలు ఆరబోసామనుకో, గింజ ఊడి రావడం తేలిక అని కుంకుడు గింజ వేర్పాటు సిద్ధాంతాన్ని వివరంగా బోధించింది. నువ్వెవరిదైనా మాడు పగలగొట్టావనుకో, మెదడు చితక్కుండా ఉండి అవతల పడుతుందన్నమాట అని గలగలా నవ్వింది తను. నీకెప్పుడే అర్థం కాదులే. అయినా కొంతమందికి మెదళ్ళు అనవసరం అమ్మాయి, ఊడదీసి పారేసినా పర్లేదు, శరీరాలతో చాకిరీ చేస్తారు అని పిన్ని కూడా గలగలా నవ్వేసి ఆ తర్వాత కుంకుడుకాయల్ని 2 బుట్టల్లోకి ఎత్తింది. రెండెందుకు, ఒక దాంట్లో ఎత్తితే పోలే అంది గీత. ఒకటి మనందరికీ, ఒకటి నాకు. ఇంట్లో కుంకుడుకాయలు లేనప్పుడు నేను ఇబ్బంది పడకుండా దాచుకోవడానికి అన్నది. ఇట్లా ప్రతిదాన్ని 2 బుట్టలు చేసేది. ఒకటి అందరికీ, ఒకటి తనకి ప్రత్యేకం. నాయనమ్మకి లవంగాలు కాల్చిపెట్టి, తాతయ్యకి చపాతీలు పాలలో నానబెట్టించి కాసేపు కబుర్లు చెప్పి మచ్చిక చేసుకునేది. ఆస్తి వాటాలేసే వేళ అందరి బుట్టల్లోకి వచ్చిన దానికన్నా తన కోసం దాచుకున్న బుట్టలోదే ఎక్కువైపోయింది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా గొట్టాలో ఆడిటర్లు అడుగుతూ ఉండేవాళ్లలో ఒకటైపోయింది. అయినా ఎవరికీ ఆవిడ్ని అనే సాహసం లేదు. మనోహరంగా నవ్వి ఆప్యాయంగా భుజం మీద చేయి వేస్తే చాలు కరిగిపోతాయి అన్ని ధైర్య సాహసాలు. ఎవరికోసం ఏ రంగు మొహానికి అద్దుకోవాలో పిన్నిని చూసి కదా నేర్చుకున్నది. ఒకప్పుడు తన కలర్ సెన్స్కి తనకే గర్వంగా ఉండేది. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం రాస్తారోకో ఇరుక్కుపోయిన మధ్యాహ్నం, రేపు రిటైర్మెంట్ ఫంక్షన్లో మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వకుండా పడుకున్న మధ్యాహ్నం తనకసలు సెన్స్ ఉందా అని సందేహం వచ్చేస్తోంది. మళ్ళీ గుండె మీద బరువు. ఎప్పుడొచ్చి కూర్చుందో అద్దం. దీన్ని కిటికీలోంచి గిరాటేస్తే సరిపోయేది. అతికించి పెట్టడం తప్పైపోయింది. పొద్దున నీ కూతురికి ఏం చెప్పావు అన్నది ఒక మొహం. దానికి చాలా స్వార్థం. ఇప్పుడు వెళ్ళి నేను తన పిల్లల్ని పెంచాలట, పెంచితే తను రీసెర్చ్ చేస్తుందిట. నా వల్ల కాదని చెప్పాను. ఏం తప్ప? ఈ తీసిన పరుగులు చాలవా? గీతకి కోపం వచ్చింది. నీ కూతురు నీ పోలికే, నీకు లేదా స్వార్థం? రెండో మొహం. గీతకి కోపం తారస్థాయికి వెళ్ళింది. లేచి కూర్చుని అద్దం మొహంలోకి సూటిగా చూస్తూ, స్వార్థంతో నేనేం చేశాను? కష్టపడి ఉద్యోగం చేశాను, ఇంటి చాకరీ అంతా నెత్తికెత్తుకున్నాను, రీసెర్చ్ కూడా చేశాను, ఎవరి సాయం లేకుండా. నా కూతురికి ఏం లోటు చేశాను? అడిగినవన్నీ ఇచ్చాను, కట్నము బంగారం. మొన్న సెలవు పెట్టెళ్ళి పురులు కూడా పోసొచ్చాను. ఎంత చేసినా చాలదు. చాలా అలసిపోయాను. మంచిదాన్ని అనిపించుకోవడానికి, ఎవరూ నన్ను మోసం చేయకుండా చూసుకోవడానికి, స్టేటస్ కాపాడుకోవడానికి ఎన్నింటికని కష్టపడ్డాను. ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి. నా కోసం నేను బతకాలి. నాకు జీవితం ఉండదా? సుందర్రావు చూడు ఎంత విశ్రాంతిగా ఉన్నాడో. వేల్టికి భోజనం, ఎక్సర్సైజు, వాకింగు, సాయంత్రం టెన్నిసు. నేను వీణ నేర్చుకోవాలి, తెలుగు ఎంఏ చేయాలి, అజంతా ఎల్లోరాలు, కన్యాకుమారి, కాశ్మీరాలు అన్నీ చూడాలి. శబాష్! ఏం చెప్పేవే, ఏం చెప్పావు? నీకోసం, నీ కుటుంబం కోసం నువ్వు చేసుకున్నది ఊరిని ఉద్ధరించడానికి అన్నట్టు చెప్పావు. ఇది స్వార్థమా, త్యాగమా? ఒకవేళ ఇదే త్యాగం అంటే త్యాగానికి అర్థాలు వెతకాల్సి ఉంటుంది. స్వీయ కరుణలో మునిగి తేలుతూ ఉంటావు ఎప్పుడు. మూడో ముఖం అన్నది. సుందర్రావుతో పోల్చుకుంటున్నావు. అవునులే, గాంధారి శిష్యురాలివి కదా, పోల్చుకోవడానికి ఎవరూ దొరకలేదా? 35 ఏళ్లుగా నీ చేత నానా చాకిరీ చేయించుకుని ఇప్పుడు కూడా పడకుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ నీ మీద పెత్తనం చేసే సుందర్రావు కదూ నీ ఆదర్శం. 3 మొహాలు ముక్తకంఠంతో అన్నాయి. నీ రీసెర్చ్, నీ ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ల కోసం పేరు పక్క ఆభరణంలాగా. ఎవరి మీద చేసావు పరిశోధన? అప్పంభుట్టు మీద, అరుంధతీదేవి మీద? దేని మీద చేశావు? పెచ్చు మీరిపోతున్న హత్యల మీద, దావానలంగా వ్యాపిస్తున్న ఆత్మహత్యల మీద, ఆడవాళ్ళని వ్యాపారంగా చేస్తున్న సంస్కృతి మీద, అమానవీయ సంఘటనల మీద, లాకప్ డెత్తుల మీద?
దేనిమిచ్చేశావు? ఎన్ని పేపర్లు రాశావు? దగ్గరికెళ్ళి పరిశోధించావా? పరిశీలించావా? వీణ వాయిస్తావా? వాయించు. నీరో చక్రవర్తిలాగా, నీరో చక్రవర్తి చెల్లెల్లాగా. గీత అద్దాన్ని చేతిలోకి తీసుకుని కిటికీలోంచి బయటకు గిరాట్ కొట్టింది. భళ్ళున బద్దలై మరి అతికించడానికి వీల్లేని విధంగా వేల లక్షల మొహాలుగా పగిలింది అది. ఒక్కొక్క మొహంలో 2 కన్నీటి బొట్లు. ఒక్కసారిగా అన్నీ విసిరిపారేయాలనిపించిన గీతకి రంగులు కుంచెలు కనపడ్డాయి. వాటిని కూడా విసిరేసింది. అలసిపోయినట్టు మంచం మీద వాలింది. కళ్ళు మూతలపడ్డాయి. నల్లటి పెనుమబ్బొకటి ఆకాశంలో కమ్ముకొస్తోంది. ఆ మబ్బులో నుంచి మెరుపుల్లాంటి కళ్ళతో అబ్బాయిలు అమ్మాయిలు చినుకులు చినుకులుగా సాగి జల్లులు జల్లులుగా కురిసి వానై వర్షమై ధారాపాతమై కుంభవృష్టై ప్రపంచం ప్రక్షాళనమై రంగులన్నీ కరిగి మొహాలు నగ్నమై స్వచ్ఛమై. అంతలోనే దయగల అమ్మాయి వేణుబోదనం, ఆ గానానికి పెంటపోగులోకి విసిరివేయబడ్డ కుంకుడు గింజలు ఉలిక్కిపడి పరుగందుకుని నిగనిగలాడుతూ రోడ్ల వెంట దొర్లుకుంటూ వస్తున్నాయి. ఆఫీసుల్లోకి, ఫ్యాక్టరీల్లోకి, ఆసుపత్రుల్లోకి, న్యాయస్థానాల్లోకి, చట్టసభల్లోకి, క్రీడా స్థలాల్లోకి, కళావేదిక మీదికి. ఈ సుందర స్వప్నం ఒక్క కదలిక మాత్రాన చెదిరిపోతుందేమోనని రెప్పల మధ్య దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నది గీత. విన్నారు కదండి, పి సత్యవతి గారికి నచ్చిన కథ నటనల చాలునులే. ఈ కథ ఆదివారం వార్త 27 ఆగస్టు 2000 సంవత్సరంలో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.